జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేక్లపల్లి భూపత్ రెడ్డి పాల్గొన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శారది సొసైటీ, జనప్రియ కాలనీ, ప్రభాత్ నగర్ ప్రాంతంలో ఆయన ప్రజలతో భేటీ అవుతూ ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బోరాపండలో పోచమ్మ తల్లి ఆలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పూజలు చేసి బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బోరామడ్డ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ లో ఎన్నికల ప్రచారంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే పాల్గొని బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో శ్రీరామాలయంలో కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. మహిళలు దీపారాధన నిర్వహిస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని పలువురు ఆత్మీయుల వివాహాది శుభకార్యాలకు వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం హాజరై నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా రహమత్ నగర్ డివిజన్ సంతోష్ నగర్ లో ఆదివారం నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని జూబ్లీహిల్స్ లో ఓటు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.